హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు మనము బొంబాయి రవ్వ సగ్గుబియ్యంతో ఎంతో టేస్టీగా బిట్టే కరిగిపోయే వడియాలు అయితే ఎలా చేసుకోవాలన్నది చూపిస్తాను. కొంచెం నాకు కోల్డ్ చేసింది, వాయిస్ కొంచెం తేడాగా ఉంటుంది, ఏమనుకోకండి. మనం వడియాలకు కావాల్సింది సగ్గుబియ్యం ఈ పరిమాణంలో తీసుకుని సరిపోద్ది. అలాగే ఉప్మా రవ్వ, కాస్త అల్లము, 2 పచ్చిమిర్చి, కాస్త జీలకర్ర, ఇవి సరిపోతాయి. మనం ముందుగా ఒక గంట ముందు సగ్గుబియ్యాన్ని ఇలాగా నీటిలో వేసేసి గంట పాటు ఇలా ఉంచేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర ఇలాగా కొంచెం బరక్గా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. పెద్ద పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. ఇలా పట్టేసుకున్న తర్వాత మనం ఏ అయితే సగ్గుబియ్యం అన్నయో దాన్ని చక్కగా నీట్గా కడిగి పక్కన పెట్టేసుకుని, మనం ఉప్మా రవ్వ ఏ బౌల్తో అయితే తీసుకున్నామో అదే బౌల్తో 8 వచ్చే వరకు చూసుకోవాలి. అది మనము తీసుకునే రవ్వను బట్టి ఉంటుంది. మనం ఏ గిన్నెతో అయితే మనం రవ్వ తీసుకుంటామో దానికి ఎగ్జాక్ట్గా 8 పోసుకోవాలి వాటర్ అన్నది. అంటే 8 గ్లాసులు. మనం సపోజ్ గ్లాస్ తీసుకున్నాం, ఆ గ్లాస్తో 8 గ్లాసులు వాటర్ పోసుకొని ఆ వాటర్ బాగా మరిగేటప్పుడు ఈ సగ్గుబియ్యం అన్నది అందులో వేసేసి సగ్గుబియ్యం అన్నది ఇలా పైకి తేలాలండి. తేలేటప్పుడు అది ఉడికిపోయిందని మనకు అర్థం. సగ్గుబియ్యం మొత్తం ఉడికిపోయాక ఇలా తెల్లగా పలచగా వస్తాయండి సగ్గుబియ్యము. అప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకుని చక్కగా కలిపేసుకుని మనం తీసుకున్న రవ్వ అయితే ఇందులో వేసేసుకుని దీన్ని అడుగంటకుండా చాలా జాగ్రత్తగా తిప్పుతూ ఉండాలి. ఇది ఒక్కసారి అడుగంటిందంటే గడ్ల కట్టేస్తుంది అనమాట. రవ్వ పోసాక మాత్రం చాలా జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి, అస్సలు అడుగంటనివ్వకూడదు. ఈ చిక్కదనం అన్నది మీకు ఎలా తెలుసుకోవాలన్నది ముందు చూపిస్తాను నేను. ఇది ఉడికేటప్పుడే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా తిప్పడం వల్ల ఏంటంటే ఎక్కడైనా గడ్డలు ఉన్నా కరిగిపోతాయి అన్నమాట. గడ్డలు కూడా కట్టకుండా ఉంటుంది. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఒక్కరైనా కూడా చేసేసుకోవచ్చు. వడియాలు పట్టడానికి 2-3 అవసరం లేదు. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. ఇది మనకి రెడీ అన్నది ఎలా అయ్యిందన్నది ఎలా తెలుస్తుందో ఇప్పుడైతే చూపిస్తాను. మనమైతే ముందుగా ఒక ప్లేట్ అయితే తీసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇది తీసుకుని ప్లేట్ మీద ఇలా వేసి ఇలా చూస్తే మనకి వడియాలకి పిండి అన్నది చక్కగా రెడీ అయిపోయినట్టే అర్థం. ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మనం పలచటి క్లాత్ అయినా లేకపోతే కవర్లని, ఇటువంటి కవర్లు ఉంటాయి కదా, ఆ కవర్ల మీద అయితే వేసేసుకోవచ్చు. వేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఉంటుంది కదా, అది చిక్కగా అనిపిస్తే మాత్రం కాస్త వేడి నీళ్ళు అన్నది యాడ్ చేసుకుని మళ్ళీ కలిపి మళ్ళీ వేసుకోవచ్చండి, ఏం కాదు. మీ దగ్గర క్లాత్ ఉంటే క్లాత్, లేదంటే ఇలా పలచని కవర్లు అన్నా వేసుకోవచ్చు. వడియాలు వేసేటప్పుడు స్కిప్ అయిపోయింది వీడియో, చూసుకోలేదు నేను, అందుకని చూపిస్తున్నా. ఇదిగోండి, మందంగా ఉందేమో అనుకోకండి, ఈ మాత్రం ఉండాలి. రవ్వతో కదా, విరిగిపోకుండా ఉంటాయి. ఇలా ఉంటే సరిపోతుంది. వడియాలు అయితే చాలా బాగా వస్తాయి, ఎక్కడ విరిగిపోవడం కానీ, ఒక్కొక్కటి వడియాల పైన బద్దలైనట్టు కనిపిస్తాయి, అలా అన్నది ఏమి ఉండదు. తీసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూసారా, ఇలా చేయంగా తీసేసి వచ్చేస్తున్నాయి. మీరు ట్రై చేయండి, చాలా ఈజీగా వస్తాయి. అలాగే ఇవి ఆరినప్పుడు కూడా చక్కగా గలగలమని సౌండ్ రావాలి. మీకు చూడడానికి కొంచెం మందంగా ఉన్నట్టు అనిపిస్తే అలా ఏముండదండి. మన నూనెలో వేసి వేపుకున్నాక చాలా స్మూత్గా ఉంటుంది. రవ్వతో చేసాం కదా, అందుకని మందంగా కనిపిస్తుంది. ఇదిగోండి, మనం చక్కగా ఆయిల్ పోసేసుకుని వేపేసుకున్నాక చూపిస్తాను మీకు. చాలా టేస్టీగా ఉంటాయి. వేపేటప్పుడు కూడా చక్కగా చాలా స్మూత్గా ఉంటాయి అన్నమాట. తినేటప్పుడు కూడా కరకరలాడుతూ ఉంటాయి. మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. గొంతు ఏంటి మారింది ఏమి అనుకోకండి, కొంచెం కోల్డ్ చేసింది, అందువల్ల వాయిస్ అన్న తేడా వస్తుంది. వడియాలు చూసారా ఎంత బాగా ఉన్నాయో. మీ మందంగా ఉన్నాయని అసలు మీరేమీ ఆలోచించక్కర్లే, చాలా స్మూత్గా ఉంటాయి కూడా, టేస్టీగా ఉంటాయి. మనం ఇటు పట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయి. మీరు ట్రై చేయండి, కంపల్సరీగా చాలా మంచిగా వస్తాయి. ఒకవేళ మీరు ట్రై చేస్తున్నా కూడా కామెంట్ చేయండి. ఏం లేదండి, చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంతగా నచ్చిందండి, నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి.